ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు. మా అతిక్రమ క్రియలు, మా పాప దోషము తండ్రి, మా వల్లనే కదా ప్రభా నలగగొట్టబడవు తండ్రి. అయినప్పటికీ దేవా, మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని నీ హక్కును చేర్చుకొనిచున్న దేవుడివి తండ్రి. నీ విలువైన రక్షణ మాకు ఇచ్చిన దేవుడివి. గెత్సెమనే వనములో మా కొరకు ప్రభా చెవట రక్త బిందువుల వలె కారుతూ మా కొరకు విజ్ఞాపన చేసిన దేవుడివి తండ్రి. దేవా, నీ కార్యాలు ఎంత ఘనమైనవి ప్రభా, ఎంత ఉన్నతమైన దేవుడివి తండ్రి. నా ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు మాకు ప్రభా నేను స్వస్థతనిచ్చారు తండ్రి, ఆత్మీయమైన స్వస్థతనిచ్చారు తండ్రి. మా పాపాలు ప్రభా, మా యొక్క దోషాలు ప్రభా ఎంచక తండ్రి మమ్మల్ని క్షమించిన దేవుడివి ప్రభా. దేవా, క్షమాభిక్ష మాకు ఇచ్చిన దేవుడివి తండ్రి. దయతో మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్న దేవుడి, కృపతో మమ్మల్ని దర్శించిన దేవుడివి ప్రభా. మాకు ఆత్మీయ స్వస్థతనివ్వండి ప్రభా. మా పాపములను దయతో క్షమించండి తండ్రి. దయతో జ్ఞాపకము చేసుకోండి. మా అతిక్రమ క్రియలను మన్నించండి తండ్రి. మీరు మమ్మల్ని ప్రభా దర్శించి దీవించి కనికరించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి.